ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సర్వశక్తి గల దేవుడు గత వారమంతా మనను కాచి కాపాడి సంరక్షించి గత వారం అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ వారంలో మరలా ఈరోజు నుంచి శుక్రవారం వరకు ఉపవాస ప్రార్థన కూడికలు లైవ్ ప్రోగ్రాం ద్వారా జరుపుకోవడానికి దేవుడు ద్వారాలు తెచ్చినందుకు దేవునికి స్తోత్రములు మనము హృదయపూర్వకంగా చెల్లించుకోవలసిన వారమైనా. ఈరోజు ఉపవాస ప్రార్థన కూడికను హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించుకొని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలనుంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవునికి ప్రార్థన చేసుకొని ఈ కూడికను ప్రారంభించుకుందాం. దేవా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా యేసయ్య, మీకే వందనములు స్తుతులు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న మా ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు. ఈరోజు ప్రభువా, నేను ఉపవాసం ఉన్న కొత్తమెట్టిపాలెం సంఘస్థులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఉపవాస దినం కొరకు తమను తాము ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉండి ప్రభా ఈ కూడికలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించండి, దీవించండి, వారి ప్రతిష్టను కాపాడండి. ఉపవాసం లేని వాళ్ళను కూడా దీవించండి, వారు కూడా ఉపవాసం ఉండుటకు వారిని కూడా బలపరచండి. ఈ కూడిక ద్వారా మీ నామానికి మహిమయు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ప్రతి వారికి దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. వారి వారి యొక్క కోరికలు తీర్చమని, ప్రతి వారి అవసరతలు తీర్చమని, ప్రతి వారి ప్రార్థనలకు జవాబును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పొంచి ఉన్న సాతాను, అంధకార చీకటి శక్తులను, దురాత్మలను, దయ్యములను, వాటి ప్రభావాలన్నిటినీ, వాటి క్రియలను, కార్యాలను యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో బంధించి లయపరుస్తున్నాం తండ్రి. పరలోకమందు బంధించి లయపరిచినందుకు స్తోత్రములు. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆత్మ సహాయము చాలినంతగా దయచేయండి. యేసయ్య నామం ద్వారా ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో 2 పాటలు పాడి దేవుణ్ణి మహింపరచుకుందాం. అందరూ ఏకీవించి మాతో కలిసి పాడి దేవుణ్ణి మహింపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనందరం కలిసి నీ కృప నాకు ఇంపు అనే పాటను పాడుకొని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ కృప నాకు ఇంపు, నీ ప్రేమతో నన్ను నింపు. నీ కృప నాకు ఇంపు, నీ ప్రేమతో నన్ను నింపు. భయము లేదులే, నే దిగులు పడనులే. భయము లేదులే, నే దిగులు పడనులే. అడిగి తిని యేసు నిన్ను, అనుదినము నడుపు నన్ను. అడిగి తిని యేసు నిన్ను, అనుదినము నడుపు నన్ను. హల్లెలూయా 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 హల్లెలూయా
దిగులు పడనులే. అడిగితే యేసు నిన్ను అనుదినము నడుపు నన్ను. అడిగితే యేసు నిన్ను అనుదినము నడుపు నన్ను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇయా 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 ఇయా. నీ రాజ్యం నాకు గమ్యం, నీ ఆత్మతో నన్ను నింపు. నీ రాజ్యం నాకు గమ్యం, నీ ఆత్మతో నన్ను నింపు. భయము లేదులే, నే దిగులు పడనులే. భయము లేదులే, నే దిగులు పడనులే. అడిగితిని యేసు నిన్ను అనుదినము నడుపు నన్ను. అడిగితిని యేసు నిన్ను అనుదినము నడుపు నన్ను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇయా 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 ఇయా. హల్లెలూయా హల్లెలూయా. God is good, yes He is, all the time. హల్లెలూయా. మనమందరం కలిసి ఏ తెగులు నీ గుడారంను సమీపించదయా అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని. ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని. ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. గొర్రె పిల్ల రక్తముతో సాతానుని జయించితివి. ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదను. గొర్రె పిల్ల రక్తముతో సాతానుని జయించితివి. ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదను. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. Holy Spirit, you are welcome in this place. Omnipotent Father of mercy and grace, you are welcome in this place. Holy Spirit, you are welcome in this place. Omnipotent Father of mercy and grace, you are welcome in this place. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా యేసయ్యా, మీకే స్తుతి స్తుతి స్తోత్రములు. అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బైబిళ్ళు తెరవండి. నిర్గమకాండము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమకాండము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము. నీవు వారిని పోనీయ నొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిట్లో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించును అనెను. మరునాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను, గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియూ చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికి నీ ఫరో హృదయము కఠినమైనందున జనులను
పంపకపోయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన వాక్య భాగాన్ని అనుసరించి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. దయచేసి గమనించండి. ఇజ్రాయేలీయులను అంటని 10 తెగుళ్ళు. ఇజ్రాయేలీయులను అంటని 10 తెగుళ్ళు. దేవుడైన యెహోవా తాను ఏర్పరచుకున్న ఇజ్రాయేలీయులను ఐగుప్తు దాస్యంలో నుండి వారిని మోషే ద్వారా వాగ్దాన దేశమైన కనానుకు విడిపించి తీసుకొచ్చేటటువంటి సందర్భం అన్నమాట అది. ఆ సమయంలో ఫరో యొక్క, ఐగుప్తు రాజు అయిన ఫరో యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇజ్రాయేలీయులను అతడు విడిచిపెట్టని దాన్ని బట్టి దేవుడు ఐగుప్తు దేశం మీదకి 10 రకముల తెగుళ్లను పంపాల్సి వచ్చింది దేవుని యొక్క న్యాయ తీర్పు ప్రకారం. ఆ 10 తెగుళ్ళు అదే దేశంలో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను అవి అంటలేదు. ఆ విధంగా దేవుడు ఐగుప్తు ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను వేరు చేశాడు. ఈ సంగతి రుజువు చేసుకోవడానికి ఫరో రాజు, ఇప్పుడు మనం చదివినటువంటి సందర్భము అది 5వ తెగులు అన్నమాట. అలాగే ఐగుప్తీయుల పశువులన్నిటిలో ఆ భయంకరమైనటువంటి తెగులు రావడం, అది దేవుడు పంపినప్పుడు ఐగుప్తీయుల యొక్క పశువులు ఆ తెగులుకు, బాధకరమైన తెగులుకు చనిపోయాయి. అయితే ఇజ్రాయేలీయుల పశువులు ఒకటి కూడా చావలేదన్నమాట. చూడండి 6వ వచనం. మరునాడు యెహోవా ఆ కార్యం చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటి చావలేదు. అప్పుడు ఈ ఫరో రాజు, ఇది నిజమేనా, మన పశువులేనా చనిపోయింది, ఇశ్రాయేలు పశువులు చావలేదని విచారించడానికి కొంతమందిని పంపిస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోనే గోషెను దేశంలో వాళ్ళు నివసించే వాళ్ళు అన్నమాట. దేవుడు వారిని ఈ తెగులు అంటనివ్వలేదని ఫరో రాజు పంపినటువంటి మనుషుల ద్వారా తెలుసుకుంటాడు. అంటే అతను రుజువు చేసుకుంటాడు నిజమేనా కాదా అని. అది నిజమని తేలిపోతుంది. ఈ ఒక్క తెగులే కాదు, 10 తెగుళ్ళు ఇజ్రాయేలీయులను ఒక్కటి కూడా అంటదన్నమాట. అలాగున దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశంలో కాపాడుతాడు. ఈరోజు కూడా నువ్వు నమ్మితే, నీవు ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలలో నీవు ఉన్నట్లయితే, ఆయన స్వరాన్ని వింటూ ఆయన అడుగుజాడల్లో నడిచేటటువంటి విశ్వాసం అయితే, స్థిరమైనటువంటి విశ్వాసము
నీ జీవితంలో కలిగి ఈ విషయాన్ని నమ్మినట్లయితే, ఆనాడు దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజల ఇశ్రాయేలీయులకు ఈ 10 తెగుళ్ళు అంటనివ్వకుండా రక్షించిన దేవుడు నన్ను కూడా రక్షిస్తాడు, నా ఇంటిని కూడా రక్షిస్తాడు, నా ఊరిని రక్షిస్తాడు, నా పట్టణాన్ని రక్షిస్తాడు, నా జిల్లాని రక్షిస్తాడు, నా రాష్ట్రాన్ని రక్షిస్తాడు, నా దేశాన్ని కూడా రక్షిస్తాడని నమ్మి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఊరిని, మన ఊర్లను, మన పట్టణాలను, మన యొక్క మండలాలు, మన జిల్లాలు, మన రాష్ట్రం, మన దేశాన్ని దేవుడు తప్పకుండా ఈ తెగుళ్ళ బారిన పడకుండా రక్షిస్తాడు. అంత మాత్రమే కాకుండా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే తెగుళ్ళ బారిన పడినటువంటి వారిని కూడా దేవుడు రక్షిస్తాడు. ప్రభువా, ఈ తెగుళ్ళ నుండి విడిపించిన ఆయన, ఇది భయంకరంగా పట్టి పీడిస్తూ ఉంది, మనుషులను చంపుతుంది, భయంకరమైనటువంటి హానికరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉన్నాం, దయతో కనికరించి ఈ యొక్క తెగుళ్ళ చేత పట్టబడి పీడించబడుతూ నశించిపోతూ చనిపోతున్న వారిని కనికరించి ఆ యొక్క తెగుళ్ళ నుండి విడిపించి మరణము నుంచి తప్పించి స్వస్థపరచమని బతిమలాడుకున్నట్లయితే తప్పకుండా కరుణ కటాక్షాలు గల దేవుడు తప్పకుండా కరుణిస్తాడు, కాపాడుతాడు. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా వైరస్ నుంచి కూడా విడిపిస్తాడు. ఆ కరోనా వైరస్ని నిర్మూలన చేస్తాడు. ఆ కరోనా వైరస్ బారిన పడి మరణానికి జోగుతున్న వారిని మరణము నుంచి తప్పిస్తాడు. మరణము నుంచి తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని రాయబడింది కాబట్టి తప్పకుండా తప్పిస్తాడు. పాజిటివ్ కేసులన్నీ నెగటివ్ అయ్యేటట్టు దేవుడు చేస్తాడు. ఇంకెవరిని అంటకుండా కూడా దేవుడు కాపాడుతాడు. అయితే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. యేసయ్యను బతిమాలుకోవాలి. సర్వలోక రక్షకుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి యేసయ్యను బతిమాలుకోవాలి. ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించిన వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు. ఆయన ఆశ్రయించి తమ తమ తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన క్షమించి స్వస్థపరుస్తాడు. ఈ యొక్క 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలోకి దేవుడు పంపినప్పుడు కొన్ని సందర్భాల్లో ఫరో రాజు తను తన సేవకులు పాపం చేశాము, మేము మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశాము, మమ్మల్ని క్షమించమని, ఈ తెగులు తీసివేయమని మీ దేవుడైన యెహోవాని వేడుకోండని మోషేకు అహరోనులకు చెప్తాడు. ఆ ప్రకారమే మోషే అహరోనులు వెళ్ళి తమ దేవుడైన యెహోవాకు మొరపెడతారు. వెంటనే దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ తెగుళ్లను తొలగించినటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూడగలుగుతాం. అంటే కంప్లీట్గా తెగులు తొలగించేశాడు అన్నమాట వారి ప్రార్థన ఆలకించి. ఆ విధంగా ఫరో తను తన సేవకులు మేము యెహోవాకు విరోధంగా పాపం చేశాము, మమ్మల్ని క్షమించి ఈ యొక్క తెగుల నుండి మాకు విడుదల కలుగజేయమని యెహోవాను వేడుకోమని చెప్పినప్పుడు
మోషే అహరోనులు వెళ్ళి దేవుణ్ణి వేడుకున్నప్పుడు వెంటనే ఆ తెగులు సమూలంగా తీసేసినట్టుగా లేఖన ఆధారాలు మనకు ఉన్నాయి ఈ 10 తెగుళ్ళు సందర్భంలో. కాబట్టి ఎవరైనా సరే, వారు రాజులైనా సరే, ప్రధానులైనా సరే, గొప్పవాళ్ళైనా సరే, పేదవాళ్ళైనా సరే, అధికారులైనా సరే, మంత్రులైనా సరే, రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అలాగే దేశ ప్రజలందరూ కూడా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, యెహోవాను యేసయ్యను వేడుకున్నట్లయితే, బతిమాలుకున్నట్లయితే తప్పకుండా ప్రతి వైరస్ నుండి, ఇప్పుడు వేధిస్తున్న కరోనా వైరస్ నుంచి కూడా దేవుడు విడుదల చేస్తాడు. అయితే అది దేవునికి మాత్రమే సాధ్యమని నమ్మి ప్రార్థించాలి. నమ్మలేకపోతే, దేవుడున్నాడని, దేవునికి మాత్రమే ఇది సాధ్యమని నమ్మలేకపోతే మనం విడుదల పొందలేం. ఈ యొక్క సందర్భం క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా సరే పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని ఈ విషయాలు ఈ నిర్గమకాండంలో 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు క్షుణ్ణంగా చదివి పరిశీలించినట్లయితే ఆ విషయాలు మనకు స్పష్టంగా కనపడతాయి. ఎంతో కఠినుడైనటువంటి ఫరో రాజు మోషేని బతిమలాడుతాడు. నేను నా సేవకులు యెహోవాకు విరోధంగా పాపం చేశాము, పాపం చేస్తున్నాము, మా కొరకు మీ దేవుడైన యెహోవాను ప్రార్థన చేయండి, మమ్మల్ని దీవించండి, ఈ తెగుళ్ళు తొలగిపోయేటట్టు వేడుకోండి మీ దేవుడైన యెహోవాని అని ఆ కఠినుడైన ఫరో రాజు, ఎంతో కఠినుడైన ఫరో రాజు ఆయా సందర్భాల్లో అడిగినప్పుడు మోషే అహరోనులు ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి విడుదల దయచేస్తాడు. ఆయన ఎంతో ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు. వారిని క్షమించి ఆ తెగుళ్ళ నుంచి విడుదల చేస్తాడు. అసలు ఇశ్రాయేలీలకైతే ఏ తెగులు కూడా అంటదు. అదే ఐగుప్తు దేశంలో, గోషెను దేశము వారికి ఐగుప్తు రాజు యోసేపు కాలంలో ఫరో ఇచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా ఇశ్రాయేలీయులు విస్తరించిపోయారు. దాదాపు కాల్బలమే 6 లక్షలకు పైగా వారు ఉన్నారు. ఇంకా స్త్రీలు, పిల్లలు, ఇంకా ప్రజలందరూ దాదాపు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బాగా విస్తరించిపోయారు. దాదాపు 25 లక్షల జనాంగం ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విస్తారమైన పశువులు, దుక్కటెద్దులు, మేకలు, గొర్రెల మందలు, పొలాలు, వేటికి కూడా ఏ తెగులు అంటలేదు. ఈ 10 రకముల తెగుళ్ళు దేవుడు ఐగుప్తు మీదకి పంపిస్తే ఒక్క తెగులు కూడా వారిని అంటలేదు. దేవుడు తన ప్రజలను అలాగూ రక్షించాడు. అలాగే ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు రాజు ఫరో
అతని సేవకులు బతిమాలుకున్నప్పుడు దేవుడు కరుణించి క్షమించి వాళ్ళను పట్టిన తెగుళ్ళ నుంచి విడుదల దయచేశాడు. కాబట్టి ఎవరిని ఆయన తోసేసే దేవుడు కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం బాగా ప్రార్థించాలి, దేవుని బతిమాలుకోవాలి. తప్పకుండా దేవుడు ఈ తెగుళ్ళు అంటకుండా కాపాడుతాడు. అంటిన వారిని చావకుండా రక్షిస్తాడు. పాజిటివ్ కేసులన్నీ నెగిటివ్గా తీసుకొస్తాడు. ఇంకెవరికి కూడా అంటకుండా కాపాడుతాడు. ఈ విషయాన్ని దయచేసి మరొకసారి గమనించాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 10 రకముల తెగుళ్ళు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నిర్గమకాండము 7వ అధ్యాయము 14వ వచనం నుండి 24వ వచనం వరకు చూస్తే, నైలు నది నీళ్లను దేవుడు రక్తంగా మార్చాడు. 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే, దేశమంతటా విస్తారంగా కప్పల గుంపులు. 8వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చూస్తే, మనుషులను జంతువులను పేలు బాధించడం. అలాగే 8వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు ఈగల గుంపులు ఇళ్లను నింపివేయడం. అలాగే 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం, ఐగుప్తు పశువులు వ్యాధితో చావడం. 9వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనుషులు పశువులు కురుపులతో బాధపడడం. 9వ అధ్యాయము 13వ వచనం నుండి 9వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు వాన వడగండ్లు పిడుగులు పంటలను నాశనం చేయడం. 10వ అధ్యాయము 1 నుంచి 20వ వచనం వరకు మిడతలు మొక్కలన్నిటినీ తినివేయడం. 10వ అధ్యాయము 21వ వచనం నుండి 29వ వచనం వరకు దేశమంతటా అంధకారం. 12వ అధ్యాయము 1వ వచనం నుండి 30వ వచనం వరకు ఐగుప్తు ప్రజల జ్యేష్ఠ సంతానం, ఐగుప్తు పశువుల తొలుచూలు పిల్లలు మరణించడం. ఈ 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి దేవుడు పంపించాడు. ఈ 10 తెగుళ్ళు ఇజ్రాయేలీలు అదే దేశంలో ఈ గోషెను అనే ప్రాంతంలో ఇజ్రాయేల్ నివసిస్తుంటే వారిని ఒక్క తెగులు కూడా ఈ 10 తెగుల్లో అంటలేదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునందు ధైర్యం తెచ్చుకుందాం. ఆనాడు ఇజ్రాయేలీలను ఏ తెగుళ్ళు అంటకుండా రక్షించిన దేవుడు ఈరోజు క్రీస్తు యేసునందు ఇజ్రాయేలీలతో సహపౌరులుగా వాగ్దాన నిబంధనలో పాలుభాగస్తులుగా చేసినటువంటి నిన్ను నన్ను క్రీస్తు యేసు సంబంధులమైనటువంటి ప్రతి ఒక్కరిని తప్పకుండా దేవుడు ఏ తెగులు అంటకుండా కాపాడుతాడు. ఈ యొక్క సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే, నీవు ఎవరినైతే నమ్మి బాప్తిసం పొందావో ఆ ప్రభువైన యేసయ్యను స్థిరముగా నమ్మినట్లయితే, ఆనాడు ఇజ్రాయేలీలకు ఈ 10 తెగుళ్ళు అంటకుండా రక్షించిన దేవుడు ఇప్పుడు నిన్ను కూడా ఎలాంటి వైరస్ నిన్ను అంటకుండా, ఇప్పుడున్న కరోనా వైరస్ కూడా నిన్ను అంటకుండా ఆయన కాపాడుతాడు.
అయితే మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి? దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు అందరి కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆయన క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, యూదులు ఇశ్రాయేలీల కొరకు మాత్రమే కాదు, సర్వలోక ప్రజలందరి కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఇలా చెప్తూ ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు లోకరక్షకుడు, సర్వలోక ప్రజల కోసం ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి క్రైస్తవులనైనా సరే, క్రైస్తవేతరులైనా సరే, యేసుక్రీస్తును నమ్మినటువంటి వారందరినీ జాతి మత కుల భేదము లేకుండా, రంగు భేదము లేకుండా, దేశ భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా సర్వలోక ప్రజలందరినీ ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏ వైరస్ కూడా, ఏ తెగులు కూడా, ఏ వ్యాధి బాధలు కూడా నువ్వు నమ్మినట్లయితే నేను అంటకుండా ఆయన కాపాడుతాడు. విశ్వాసం మీద ఆధారపడి ఉంది అంతా. నువ్వు నమ్మితే చాలు, దేవుని గొప్ప మహిమను చూస్తావు. నువ్వు యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి ఆయన మాట గైకొని ఆయన అనుసరిస్తే చాలు, నీలో గొప్ప కార్యాలు జరగడం నువ్వు చూస్తావు. ఆయన్ని వినయంగా వేడుకుంటే చాలు. నువ్వెవరివైనా సరే, నువ్వెంత కఠినుడివైనా, ఇంతకుముందు ఎంత కఠినుడుగా మాట్లాడి ఉన్నా సరే, ఫరో రాజు, ఐగుప్తు రాజు అయిన ఫరో వలె ఎంతో కఠినంగా ప్రవర్తించి ఉన్నా సరే, యేసుప్రభుని నమ్మి పశ్చాత్తాపడి వేడుకున్నట్లయితే దేవుడు రాజ్యాలను, దేశ దేశాలను, రాష్ట్ర రాష్ట్రాలను, జిల్లా జిల్లాలను, పట్టణ పట్టణాలను, గ్రామ గ్రామాలు, సకల లోక ప్రజలందరినీ ఆయన స్వస్థపరుస్తాడు తప్పకుండా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి సత్యాన్ని విశ్వసించమని నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను. దేవుడున్నాడు, ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. సర్వమానవాలను రక్షించటానికి మానవుడుగా, శరీరధారిగా, మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఏకైక దేవుడు, లోకరక్షకుడు, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ఏ వైరస్ అంటకుండా, ఏ వ్యాధి బాధలు అంటకుండా, ఏ తెగులు అంటకుండా కాపాడుతాడు. ఒకవేళ అంటి ఉన్నా సరే నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే నిన్ను మరణించకుండా మరణం నుంచి తప్పిస్తాడు, ఆ వ్యాధులను తొలగిస్తాడు, ఆ వైరస్లను నిర్మూలన చేస్తాడు. దయచేసి ఒక్కసారి మనలను మనం ఈ వాక్య లేఖనాలను బట్టి బలపరుచుకుంటాం, ధైర్యం తెచ్చుకుంటాం. ప్రియులరా, కలవరపడద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థనలు చేయండి. ఐగుప్తు రాజు ఫరో మోషే అహరోనును వేడుకున్నప్పుడల్లా
మోషే అహరోనులు దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు వారి మొర ఆలకించి ఆ తెగుళ్లను తొలగించాడు. కాబట్టి ఆ రోజు ఐగుప్తు రాజు పక్షంగా, ఐగుప్తు రాజు ఫరో సేవకుల పక్షంగా మోషే అహరోనులు ప్రార్థించినట్టుగా ఇప్పుడు మనము మన దేశపక్షంగా, మన రాష్ట్రపక్షంగా, మన జిల్లాల పక్షంగా, మన గ్రామాల పక్షంగా, సర్వలోక ప్రజల పక్షంగా, సర్వలోక దేశాల పక్షంగా ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయబద్ధులమై మనం ఉన్నాం. మోషే అహరోనులు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థనలు చేయాలి. ఆనాడు మోషే అహరోనులు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించి ఆ తెగుళ్ళ నుంచి విడుదల చేశాడు. ఒకసారి ఆలోచించండి, మనం మోషే అహరోనుల స్థానంలో ఉన్నాం. మనం ప్రార్థించాలి మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన జిల్లా కోసం, మన పట్టణాల కోసం, మన యొక్క గ్రామాల కోసం, అలాగనే పక్షపాతం లేకుండా అన్ని దేశాల కోసం, అన్ని రాష్ట్రాల కోసం, అన్ని జిల్లాల కోసం, అన్ని మండలాలు, అన్ని పట్టణాల కోసం, రాజ్యాలన్నిటి కోసం, రాజుల కోసం, ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, గవర్నర్స్ అందరి కోసం, డాక్టర్స్, ఆయా డిపార్ట్మెంటుల లీడర్స్, మేనేజర్స్, అధికారులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు చేస్తున్నది సరిపోదు, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. అలాగా చేసినట్లయితే ప్రార్థన ఆలకించే దేవుడు, నిజంగా ప్రార్థించే దేవుడు మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, మన రాష్ట్రాన్ని స్వస్థపరుస్తాడు, మన జిల్లాలను స్వస్థపరుస్తాడు, మన మండలాలను స్వస్థపరుస్తాడు, పంచాయతీలని, గ్రామాలన్నింటినీ, సకల ప్రజలను స్వస్థపరుస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. దయచేసి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా వాత్సల్యతలు గల మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఆనాడు ఐగుప్తు దేశంలో మీ ప్రజలను వదిలిపెట్టకుండా భయంకరమైన కఠినుడై క్రూరంగా మీ ప్రజలను హింసించినటువంటి ఫరో రాజు పైకి, వారి సేవకుల పైకి, వారి ప్రజల పైకి, వారి దేశం పైకి 10 రకముల తెగుళ్లను మీరు పంపినప్పుడు అదే దేశంలో గోషెను ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మీ ప్రజలను ఒక్క తెగులు కూడా అంటకుండా రక్షించారు. ప్రభువా, ఇప్పుడు కూడా మీ సొత్తు, మీ స్వాస్థ్యమైన, మీ శిలువ రక్తము చేత విమోచించబడినటువంటి మీ సొత్తు, స్వాస్థ్యమైన క్రైస్తవులందరినీ, ప్రభువా, మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరిని, ఏ జాతిలో నుండైనా, ఏ మతములో నుండైనా, ఏ కులములో నుండైనా, ఏ ఊర్లో నుండైనా, ఏ దేశంలో నుండైనా, ఏ ప్రాంతంలో నుండైనా, ఏ జిల్లా
మండలాల్లో నుండైనా మిమ్మల్ని నమ్మిన వారందరినీ త్రోసివేయకుండా, ఏ వైరస్ కూడా అంటకుండా వారిని కాపాడుతావని మేము నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు కాపాడిన తండ్రి, ఏ వైరస్లు అంటకుండా, ఏ వ్యాధి బాధలు అంటకుండా, ఈ కరోనా వైరస్ కూడా అంటకుండా ఇంతవరకు మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరిని, మిమ్మల్ని నమ్మిన క్రైస్తవులు అయితేనేమి, క్రైస్తవేతరులు అయితేనేమి, మిమ్మల్ని నమ్మిన వారందరినీ కాచి కాపాడిన దేవా మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇంకా ప్రభువా, మిమ్మల్ని నమ్మలేనటువంటి వారిని కనికరించి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు, సాతానుకు గుడ్డితనాన్ని తొలగించి వారు కూడా మిమ్మల్ని నమ్మి ఈ వైరస్ బారిన పడకుండా వారు కూడా కాపాడబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క కరోనా వైరస్ బారిన పడినటువంటి వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి. మరణానికి జోగుతున్న వారిని మరణించకుండా తప్పించమని బతిమాలుతున్నాం ప్రభువా. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని మీరు తెలియచేసిన వాగ్దానములను స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆనాడు ప్రభువా ఫరో మనవి చేసుకున్నట్టుగా ఆ కఠినుడైనటువంటి ఫరో మోషే, అహరోను పిలిచి, మేము మా సేవకులు పొరపాటు చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, మా కోసం మీ దేవుడిని యెహోవాను వేడుకోండి అని వారు మనవి చేసినప్పుడు, మోషే అహరోనులు మీకు సన్నిధిలో మనవి చేసుకున్నప్పుడు, మొరపెట్టినప్పుడు ఆ తెగులను తొలగించిన తండ్రి, మా దేశ పక్షంగా, మా రాష్ట్ర పక్షంగా, మా జిల్లాల పక్షంగా, మా మండలాల పక్షంగా, మా పంచాయతీల పక్షంగా, మా గ్రామాల పక్షంగా, మా దేశ ప్రజల పక్షంగా తండ్రి, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ప్రభువా, డాక్టర్స్, నర్సెస్, పరిచారకులు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అందరినీ కాపాడండి ప్రభువా. ఈ వైరస్ బారిన పడకుండా కాపాడమని మనం చేస్తున్నాం తండ్రి. ఈ కరోనా వైరస్ బారిన పడిన వారిని మరణించకుండా వారిని రక్షించమని, మరణము తప్పించమని మనం చేస్తున్నాం. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని సెలవిచ్చిన తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, కటాక్షం చూపండి ప్రభువా. ఇంకా నాయనా, ఈ వైరస్ నిర్మూలన చేయి తండ్రి. అందరు స్వతంత్రులై సంతోష సమాధానాలతో, సుఖశాంతులతో జీవించడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి ప్రభువా. అలాగనే ప్రపంచ దేశాలన్నిటి కొరకై ప్రార్థన చేస్తున్నాం. లోకమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. లోకమంతటికి వచ్చిన శ్రమ నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. రబాబా శబరబాబా ఓ రబా షందరి కరబరబర. జ్ఞాపకం చేసుకో తండ్రి, జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్య నామం ద్వారా బతిమాలి ప్రార్థన చేసి వేడుకొంచున్నాము. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకు, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ధైర్యంగా ఉండండి. ఆనాడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏ తెగులు అంటకుండా కాపాడిన దేవుడు
ఆయన ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరిని, అలాగనే యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరిని, వాళ్ళు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అందరినీ తప్పకుండా దేవుడు ఏ తెగులు కూడా అంటకుండా కాపాడుతాడు. నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ చేత పట్టబడి మరణానికి జోగుతున్న వారు మరణించకుండా ఉండాలని ప్రార్థన చేయండి. మరి ఎక్కువగా ప్రార్థన చేయండి. పాజిటివ్ కేసులన్నీ నెగటివ్ వచ్చేయాలని ప్రార్థన చేయండి. ఇంకా ఈ కరోనా వైరస్ నిర్మూలించబడి లాక్డౌన్ తీసివేయబడి అందరూ స్వతంత్రంగా గాలి పీల్చుకుంటూ అందరూ వారి వారి యొక్క కార్యక్రమాలు జరుపుకోవడానికి, స్వతంత్రంగా జీవించడానికి దేవుడు కృప చూపాలని ప్రార్థన చేయండి. రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి ఇదే సమయానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికల్లో తప్పక పాల్గొని దేవుని యొక్క వాక్యం ద్వారా మీరందరూ బలపరచబడాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ కూడికను ముగిస్తున్నాను. హల్లెలూయా. దయచేసి ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీకు ఎవరికైనా ఏదేని అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, ఏదైనా నొప్పులు, వ్యాధులు కలిగి ఉంటే మీ కుడి చేయి మీకు నొప్పి ఉన్న స్థలంలో, వ్యాధి ఉన్న స్థలంలో, బాధ ఉన్న స్థలంలో మీ కుడి చేతిని పెట్టుకోండి. ప్రార్థనలో ఏకీవించండి. యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆయా రకాలుగా ఆయా వ్యాధి బాధలతో, నొప్పులతో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా మీ గాయపడిన హస్తంతో తాకండి నాయనా. విశ్వాసంతో వారు నాయనా జబ్బు పడిన స్థలములో చేపెట్టుకొని, నొప్పిగా ఉన్న స్థలములో వారి కుడి హస్తాన్ని పెట్టుకొని విశ్వాసంతో ఏకీవించి ఉంటుండగా ఇప్పుడే ప్రభువా వారిని ముట్టండి నాయనా. మీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. అది ఎంతటి నొప్పి అయినా, తట్టుకోలేని నొప్పి, బాధ, వ్యాధి అయినా తండ్రి, డాక్టర్స్ అసాధ్యమని చెప్పినదైనా, అది మరణకరమైన వ్యాధి అయినా, వైరస్ అయినా ప్రభువా ఇప్పుడే నాయనా వారిని కనికరించి వారి విశ్వాసంతో చేయబెట్టుకున్న స్థలంలో ప్రభువా మీ గాయపడిన హస్తమును చాచి ప్రభువా ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచమని బతిమాలుచున్నాము. మీరు పొందిన దెబ్బల ద్వారా, మీరు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలిగింది ప్రభువా. నాయన మీరు వాగ్దానం చేశారు, నేను మిమ్మల్ని స్వస్థపరచు యెహోవానని. తండ్రి, ఆ వాగ్దాన ఫలం మేము పొందటానికి ఏ యోగ్యత లేని మా కొరకు మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షణ యేసయ్యని లోకానికి పంపి మీ కుమారుని శిలువ మరణానికి గురి చేసి మా కోసం దెబ్బల పాలు చేసి, గాయాల పాలు చేసి, మా కోసం అపాద మస్తకం నలగగొట్టి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు మాకున్న రోగములన్నిటి నుండి విడుదల కలుగజేసిన మా ప్రభువా, మీ గాయపడిన హస్తముతో ఒక్కసారి నాయనా ఎంత బాధ అనుభవిస్తున్నారో, తట్టుకోలేకపోతున్నారేమో, ఒక్కసారి నాయనా ఈ సమయంలో ప్రభువా వారిని ముట్టి స్వస్థపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య నామం ద్వారా బతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ స్తోత్రాలు చెప్పండి. సర్వశక్తి గల దేవుడు మన ప్రార్థన ఆలకించి నొప్పి, బాధ, వ్యాధుల నుంచి, వైరస్ల విడుదల చేసినందుకు స్తోత్రములు చెల్లించుకుందాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. రేపు ఇదే సమయానికి కలుసుకుందాం.